కూడా పేరు సార్ రమేష్ సార్. మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న దయచేసి తప్పులు క్షమించాలి చిన్న ప్రదర్శన. మరి ఇందాక ఇందులో అన్ని కళల సమ్మేళనం అని చెప్పేసి మన నేరేళ్ళ మీద చెప్తుంటారు కాబట్టి ఒక చిన్న అక్షరం తీసుకొని నాన్ స్టాప్ చెప్తే ఇలా ఉంటుంది. అదిగో మేడ పక్కన గోడ ఉన్నది దూడ పెట్టింది పేడ తీయబడు మాడ తన్నింది గీడ పడ్డాడు గాడ విరిగింది తోడ బెనికింది మెడ గుండె అదిరింది గుండె దడ చెప్పించారు హాస్పిటల్ మంచం కాడ వేశారు దండ చేశారు కర్మకాండ. డా అక్షరం తీసుకొని చెప్పవచ్చు. అదేవిధంగా మరి మీ దగ్గర అనగానే సినిమా నటులు యాక్టర్స్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారు. మరి జంతువుల శబ్దాలు తీసుకుంటే ఆ 3 ఐటమ్స్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. అదే ఒక డాగ్ ఉంటుంది, దానికి అన్నం వేస్తారు. అన్నం వేసేసరికి అది అన్నం తింటుంది, అక్కడికి ఒక పంది వస్తుంది, అది తింటున్నప్పుడు అరుస్తుంటాయి. ఈ 2 సౌండ్ చూసి కోడి బెదురుతుంది. ఎలా ఉంటుంది చెప్తాం. ముందుగా కుక్క అన్నం తింటుంది, అది దాని దగ్గరికి ఒక పంది వస్తుంది, ఆ సౌండ్ ఎలా ఉంటుంది. ఇక్కడ కోడి పుంజు వాయి తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్న కోడి పిల్లలు ఎలా అరుస్తాయి. ఇలా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం మరి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తీసుకున్నట్టయితే మరి పాత సినిమాలు ఎలా ఉంది, ఇంద్ర సినిమాలు ఎలా ఉంటుంది. దేవరాజ్, ఈ స్టూడెంట్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఈ జ్వరం నా డబ్బుతో రాలేదు, అభిమానంతో వచ్చాడు. ఇంతమంది మామూలు మనిషిని కానీ ఇప్పుడు మహాశక్తిని షౌకతుని కాదు తప్పు నవ్వైపు కనుక తొలచుకెళ్తున్నాడు. అదే నువ్వే పడితే తొలలు తీసుకెళ్ళవాడిని. ఇలా చెప్పవచ్చు. మరి ఉదయకరణ వాయి తీసుకున్నట్టయితే చిన్నప్పుడు నా పేదరికే నీకే తెలియజేసావు. అప్పుడే నేను రాయపేట కట్టాలి అనుకున్నాను, కానీ మా అమ్మ వచ్చింది. ఇప్పుడు నా ప్రేమ నీకు తెలియజేస్తున్నా, ఇప్పుడు కట్టాలనింది, కానీ మా చెల్లి వచ్చింది. బతికిపోయాం. చీచి మీ పెద్దలేనారే మా మనసుని ఎప్పుడు అర్థం చేసుకోరు. మాకంటే మనసు ఉంటుందని బాధపడతాని ఎప్పుడు అర్థం చేసుకోరు. రేపు అసెంబ్లీ హాల్ ఎదురుగా వసుమెల్లో తాళి కడతాను. మీరు మీ పెద్దవాళ్ళు ఏం చేసుకుంటే చేసుకోండి. ఇలా ఉదయకరణ వాయి తీసుకోవచ్చు. అదేవిధంగా నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు వాయి తీసుకున్నట్టు ఖుషి చిత్రంలోని పెద్దవాళ్ళతో చూడలేదు, దీన్ని మేము చూస్తాం. నువ్వు పెద్ద అందగతివి, నల్ల చీర కట్టుకొని ఎరగా నిమ్మ రంగులో నిమ్మకోడు పసుపు కొడుతూ ఎరుపు పసుపు చిన్న ఎరుపు మసలు చిన్న ఎరు కనిపిస్తుంది. కళ్ళు ఆటోమేటిక్ వచ్చి నువ్వు చూపించడం ఉండాల్సింది. ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడు చూస్తే కోపం వచ్చింది. ఎందుకని ప్రశ్న చూస్తున్నాను అంతే. ముఖం కాదు, ఫుల్ టోటల్ చూస్తాను. మరి నాగార్జున